ఓయమ్మా ఇది ఇది ఈ పైసలు ఇచ్చి రాపిచ్చిర్రు అయ్యో. ఇక్కడ ఆ రూల్స్ చెల్లవు. మా ఎమ్మెల్యే రూల్స్ పాటిస్తేనే టెండర్లు ఆమోదించాలి నాయన. ఇప్పుడు ఇలా ఒక ఆయన బడి దొంగలుడా ఇప్పుడు బడి దొంగలు బందిపోట్లు మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలని అడ్డుకుంటారా చెప్పినాగా. అలా ఇలా మేధావులు ఉన్నారు. ఇది మా మునుగోడుకు సంబంధించిన వార్తే. ఏందంటే ముచ్చట మా రాజన్న గారికి సంబంధించి ఒక ముచ్చట చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టిరు చూసిన. కాకపోతే ఎందుకు లేక పాపం వదిలేస్తామని అనుకున్నా కానీ మరి వదిలిస్తలేరు కదా. నన్ను చూపిస్తారు ముచ్చట. ఇక ఇక్కడ ఉన్నది 11 గంటలకు రాసిండు. మరి రాజన్న రూట్ సపరేట్ అవడ. నిన్న మాటదాకా ఏమేమైపోయినాయి, ఏమేమి మినిస్టర్లు అయిపోయినాయి. ఒక్క సెకండ్ ఆవిడ మాట్లాడదాం. మద్యం విక్రయాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే. తర్వాత స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి. ఏమంటుండు? స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి అట చెప్పొద్దు రాజన్న గారు. నేను చెప్తా మా రాజన్న చాలా గొప్పోడా. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా వయసులో తాగాలి. పొద్దుగాల అంటారుగా నైట్ 8 గంటల నుంచి మరొక 4 గంటల దాకా బెల్ట్ షాప్ లో తాగాల సారు. రాజన్న గారు మరి రాజన్న గుణగాడైన ఎమ్మెల్యే, దమ్మున్న ఎమ్మెల్యే కదా. దమ్మున్న మరలు చెప్తాను చూడరా గమ్మత్ ముచ్చట్లు. స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి. అట్లా కాదు, మన వెనక చెంచాగిరి చేసిన టెండర్లు వేయాలి. ఎవరైతే మనం మోచేతిని లాక్కుంటే ప్రతి మండలంలో ఓ ముఠా ఉందో ఆ ముఠా వాళ్ళు టెండర్లు వేసుకోవాలి. ఆల్రెడీ దొంగ మందు కల్తీ మందు తయారు చేస్తారు. ఇప్పుడు కల్తీ వైన్స్ పెడతారా మరి. ఇక డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే మన రాజన్న చేతిలో కొన్ని బెల్ట్ షాపులలో అంటారుగా వైన్ షాపులలో కల్తీ మందు దొరుకుతుంది. రాయల్ స్టాగ్లో ఐబీలో ఓసి కలిపే బ్యాచ్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఆ బ్యాచ్కి ఏంటంటే డైరెక్ట్ లీగల్ పర్మిషన్ వచ్చేసింది. ఏ మండలంలో ఆ మండలంలో టెండర్ వేసుకోవాలంట. ఎందుకు రాజన్న మన చెంచాగిరి చేతులకు ఏమన్నా తక్కువ అవుతుందంటున్నా, పేమెంట్ పెట్టుబడి ఏమైనా తక్కువ అవుతుందంటున్నా చెప్పమారంటున్నా. మా రాజన్న రూల్సే సపరేట్ ఉంటాయి. చెప్తా ఇంకా. ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేట. దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యం. అబ్బా 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 బాబా 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 అమ్మ 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 అరకొండు కొడుకో. దశల వారీగా మద్యం నిషేధమే లక్ష్యం. ఎట్లా చెప్పాను నిషేధం అంటే? మా రాజన్న బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్తాడు. బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పిన నెక్స్ట్ సెకండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాస్తవానికి ఒక ఊరికి 2 అనుకోరు బెల్ట్ షాపులు. మా రాజన్న వచ్చినాక ఎంత తక్కువ అయినాయి తెలుసా? 2,10 అయినాయి. ఇప్పుడు ఇదేదో అంటుండగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకా, మళ్ళీ రాత్రి 8 నుంచి తెల్లారి మళ్ళీ సాయంత్రం 4 దాకా ఇప్పుడు 10 సరిపోతలేవు, ఇంకో 20 అవుతాయి. ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టుకొని అబ్బా 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 మునగాడైన ఎమ్మెల్యే, దమ్మున్న ఎమ్మెల్యే రాజన్న గారు మా మునుగోడు నియోజకవర్గాన్ని తాగుబోతుల రాజ్యాంగం మార్చడానికి చాలా సక్సెస్ఫుల్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో మాకు గ్రూప్ ఉంటుంది ఇక బీసీ సంఘం అని ఒకటి, ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 2 గ్రూపులు ఉంటాయి మాకు. మహేష్ గారితోనే పెట్టిన ఈయన ఏషాలు తట్టుకోలేక పెట్టినా కానీ అలా నేను ఒకసారి అడిగిన, మీ ఊర్లో బెల్ట్ షాపులు పెరిగినాయా తగ్గినాయా మన రాజన్న వచ్చినాక అని అడిగిన. అయితే రాజన్న రాక ముందుకు మా దగ్గర ఊరికి 2 ఉంటే మా రాజన్న మునగాడైన ఎమ్మెల్యే కదా డైరెక్ట్ 10 అయిపోయినాయి. దమ్మున్న ఎమ్మెల్యే కదా. మళ్ళీ 10 బెల్ట్ షాపులు కొత్తగా వచ్చిన 8 ఎవరికి తెలుసా? ఈ ఊరికి 8 కొత్తగా వచ్చినాయిగా. ఈ 8 బెల్ట్ షాపులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బెల్ట్ షాపులే. మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలంలోకైనా బెల్ట్ షాపు లేని రాజ్యం చూపిస్తే నేను దండం పెట్టి అంటే కాలు కడిగి నెత్తిరెళ్ళి కోసుకున్నా అంటే అమ్మ నాయన కొడుక చిన్న కథ కాదు. మండలానికి ప్రతి ఊర్లో దాదాపుగా 7 అరకొర నుంచే ఉండొచ్చు, కానీ దాదాపు అన్ని ఊర్లల్లో మా రాజన్న గారు బెల్ట్ షాపులు దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మా సారు రూటే సపరేటు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో రీల్స్. నేనేం చెప్తా మా సార్ని, అందుకే మా సారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాదు, రీల్స్లలో ఎమ్మెల్యే. ఇప్పుడు నిన్నమాదాకా రీల్స్లలో మంత్రి అయ్యాడు, రీల్స్లలో హోమ్ మినిస్టర్ అయ్యాడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మళ్ళా విద్యాశాఖ మంత్రి అయ్యాడు, హోంశాఖ మంత్రి అయ్యాడు. ఇప్పుడు నిన్న నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటాడు. సీఎం రాజన్న అట. ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ డైరెక్ట్ అనుకోకది, చట్టసభలలో కాదు.
ఆయన ఇన్స్టాగ్రామ్ లో వరకే ఎమ్మెల్యే, ఇన్స్టాగ్రామ్ వరకే మంత్రి, ఇన్స్టాగ్రామ్ వరకే ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆ డబ్బా బ్యాచ్ ఉంటుంది, ఆ డబ్బా బ్యాచ్ మొత్తం ఇంకా ఇన్స్టాగ్రామ్లే అనమాట. లేదంటే వాట్సాప్ స్టేటస్ ముఖ్యమంత్రి మా సారు. స్టేటస్ ముఖ్యమంత్రి అట, బెల్ట్ షాపులట ఇక మరి రూల్స్ మారుతాడు. గూట్లో ఉన్నది దీని ఆయన అంటే లేదు లేదు డైరెక్ట్ ఏటీ ఉన్నది చెప్తా అన్నట. అమ్మకి అన్నం పెట్టిన ఆయన అంటే లేదు లేదు నేను నా సినిమాకు బంగారు గాజులు పెట్టేస్తా, డైమండ్ వజ్రాలు చేపిస్తా అంటాడు మా రాజన్న. ఆడ గంజాయి దొరుకుతుంది, ఊరికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు వయసు సరిపోతాడు, బెల్ట్లకి పెరుగుతున్నాయి. మా రేవంత్ అన్న ఆదాయం తక్కువ వస్తుందని చెప్పేసి ఇప్పుడు 10 కిలోమీటర్లు పోయి 5 కిలోమీటర్లు ఒక బెల్ట్ షాప్ అంటుండు, వైన్ షాప్ అంటుండు డైరెక్ట్. ఇంత అప్గ్రేడ్ చేస్తుంటే మా రాజన్న ఎడరా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మంచిగా రావాలంటే మరి ఆ మాత్రం చెప్పాలి డైలాగ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొన్ని ఉంటాయి స్టేట్మెంట్స్, తప్పదాయి. క్షమించరు, మీరు ఇబ్బంది పెట్టకరు మా రాజాన్ని. మంచివాడే జరిసేపు. ఇంకా ఇప్పుడు అదే బ్యాచ్ అంట, ఇలా బడి దొంగలు బందిపోట్లు అందరు ఉన్నారు. బళ్ళొద్దు, బెల్ట్ షాపులు కావాలి వీళ్ళకు. బళ్ళొద్దు వీళ్ళకు, బెల్ట్ షాపులు వైన్ షాపులు కావాలి. కల్తీ మందులు బెల్ట్ షాపులు వైన్ షాపులు పెట్టుకొని నిజాలు నిక్కర్సిగా మాట్లాడే జర్నలిస్టులు చూస్తే కోపం వస్తామంట. సిరిలేసి ఫ్లెక్సీలు తీస్తారు, బెదిరిస్తారు, ఇంకేమైనా చేస్తారా, కేసులు పెడతారు. ఇక మరి నెక్స్ట్ ఏందో ప్లాన్ చేయదు, ఇక చూద్దాం. మొత్తానికి అయితే ఇలా ఇంకా కొందరు దొంగలు కొందరు మంచోళ్ళు, మరి ఏం చేద్దాం పట్టరు. వార్త ఫైల్ ఇచ్చి రాల్సినట్టు తీయాలి.